ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్లోని 11వ పాఠానికి సంబంధించిన పరిశీలన చూద్దాం. 11వ పాఠం ఆహార భద్రత. ఇందులో 152 నుంచి 155 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్ రాయండి. లాస్ట్లో ఆన్సర్ చూద్దాం. తక్కువ బరువు ఉండటం అన్నిటికంటే తక్కువగా ఏ రాష్ట్రంలో ఉంది? 1 గుజరాత్, 2 కేరళ, 3 మధ్యప్రదేశ్, 4 ఉత్తరప్రదేశ్. తక్కువ బరువు ఉండటం అన్నిటికంటే తక్కువగా ఏ రాష్ట్రంలో ఉంది? అది మనుషుల్లో లేకపోతే చిన్నపిల్లల్లో తక్కువ బరువు ఉండటం అన్నిటికంటే తక్కువగా ఏ రాష్ట్రంలో ఉందంటే 1 గుజరాత్, 2 కేరళ, 3 మధ్యప్రదేశ్, 4 ఉత్తరప్రదేశ్. బరువు చాలా తక్కువగా ఉన్న తీవ్ర పరిస్థితి మొత్తం మీద ఎంతమంది పిల్లల్లో ఉంది? బరువు తక్కువగా ఉండాలి, అందులో తీవ్ర పరిస్థితి ఉండాలి. మొత్తం మీద ఎంతమంది పిల్లలు ఉందని అడుగుతున్నారు. 1 16%, 2 23%, 3 56.9%, 4 53.2%. బరువు చాలా తక్కువగా ఉన్న తీవ్ర పరిస్థితి మొత్తం మీద ఎంతమంది పిల్లలు ఉంది? 1 16%, 2 23%, 3 56.9%, 4 53.2%. జాతీయ పోషకాహార సంస్థ సర్వే ప్రకారం ఎంతమంది పురుషుల్లో తీవ్ర శక్తి లోపం ఉంది? 1 23%, 2 17%, 3 45%, 4 30%. జాతీయ పోషకాహార సంస్థ సర్వే ప్రకారం ఎంతమంది పురుషుల్లో తీవ్ర శక్తి లోపం ఉంది? 1 23%, 2 17%, 3 45%, 4 30%. దేశంలోని పలు రాష్ట్రాల్లో సర్వే చేసిన 1 నుంచి 5 సంవత్సరాల వయసున్న 7,000 మంది పిల్లలు ఎంతమంది బరువు తక్కువ ఉన్నారు? 1 30%, 2 45%, 3 23%, 4 56%. దేశంలోని పలు రాష్ట్రాల్లో సర్వే చేసిన 1 నుంచి 5 సంవత్సరాల వయసున్న 7,000 మంది పిల్లల్లో ఎంతమంది తక్కువ బరువు ఉన్నారు? 1 30%, 2 40%, 3 23%, 4 56%. ఉత్తరప్రదేశ్లో ఎంతమంది పిల్లలు తక్కువ బరువు ఉన్నారు? 1 58%, 2 56.9%, 3 53.2%, 4 56%. ఉత్తరప్రదేశ్లో ఎంతమంది పిల్లలు తక్కువ బరువు ఉన్నారు? 1 58%, 2 56.9%, 3 53.2%, 4 56%. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో ఎంతమంది మహిళల్లో తీవ్ర శక్తి లోపం ఉంది? 1 35 నుండి 38%, 2 33 నుంచి 39%, 3 36 నుంచి 39%, 4 33 నుంచి 38%. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో ఎంతమంది మహిళల్లో తీవ్ర శక్తి లోపం ఉంది? 1 35 నుంచి 38%, 2 33 నుంచి 39%, 3 36 నుంచి 39%, 4 33 నుంచి 38%. ఎత్తు బరువు సూచిక ప్రకారం దేశంలో ఎంతమంది పిల్లలు బక్క చిక్కడం కిందికి వస్తారు? 1 47%, 2 21%, 3 36%, 4 40%. ఎత్తు బరువు సూచిక ప్రకారం దేశంలో ఎంతమంది పిల్లలు బక్క చిక్కడం కిందికి వస్తారు? 1 47%, 2 21%, 3 36%, 4 40%. బిఎంఐ సూత్రం: 1 బరువు కిలోల్లో బై మీటర్లో ఎత్తు వర్గం, 2 బరువు కిలోల్లో బై సెంటీమీటర్లో ఎత్తు వర్గం, 3 బరువు గ్రాముల్లో బై మీటర్లో ఎత్తు వర్గం, 4 బరువు గ్రాముల్లో బై సెంటీమీటర్లో ఎత్తు వర్గం. ఇది బిఎంఐ సూత్రం. గుజరాత్లో ఎంతమంది పిల్లలు తక్కువ బరువు ఉన్నారు? 1 56.9%, 2 58%, 3 47%, 4 59%. గుజరాత్లో ఎంతమంది పిల్లలు తక్కువ బరువు ఉన్నారు? 1 56.9%, 2 58%, 3 47%, 4 59%. తీవ్ర శక్తి లోపం ఏ రాష్ట్రాల్లో అత్యధికంగా ఉంది? 1 గుజరాత్, 2 ఉత్తరప్రదేశ్, 3 ఒడిశా, 4 పైవన్నీ. తీవ్ర శక్తి లోపం ఏ రాష్ట్రాల్లో అత్యధికంగా ఉంది? 1 గుజరాత్, 2 ఉత్తరప్రదేశ్, 3 ఒడిశా, 4 పైవన్నీ. జాతీయ పోషకాహార సంస్థ సర్వే ప్రకారం ఎంతమంది పురుషుల్లో అధిక బరువు లేదా ఉపకాయం ఉంది? 1 35%, 2 16%, 3 10%, 4 27%. జాతీయ పోషకాహార సంస్థ సర్వే ప్రకారం ఎంతమంది పురుషుల్లో అధిక బరువు ఉపకాయం ఉంది? 1 35%, 2 16%, 3 10%, 4 27%. జాతీయ పోషకాహార సంస్థ సర్వే ప్రకారం ఎంతమంది మహిళల్లో తీవ్ర శక్తి లోపం ఉంది? 1 30%, 2 10%, 3 14%, 4 15%. జాతీయ పోషకాహార సంస్థ సర్వే ప్రకారం ఎంతమంది మహిళల్లో తీవ్ర శక్తి లోపం ఉంది? 1 30%, 2 10%, 3 14%, 4 15%. బిఎంఐ విస్తరింపు: 1 బేబీ మాస్ ఇండెక్స్, 2 బాడీ మాస్ ఇండెక్స్, 3 బాడీ మీటర్ ఇండెక్స్, 4 బేబీ మీటర్ ఇండెక్స్. బిఎంఐ విస్తరింపు: 1 బేబీ మాస్ ఇండెక్స్, 2 బాడీ మాస్ ఇండెక్స్, 3 బాడీ మీటర్ ఇండెక్స్, 4 బేబీ మీటర్ ఇండెక్స్. జాతీయ పోషకాహార సంస్థ సర్వే ప్రకారం ఎంతమంది మహిళల్లో అధిక బరువు లేదా ఉపకాయం కనిపిస్తుంది? 1 10%, 2 30%, 3 40%, 4 14%. జాతీయ పోషకాహార సంస్థ సర్వే ప్రకారం ఎంతమంది మహిళల్లో అధిక బరువు లేదా ఉపకాయం కనిపిస్తుంది? 1 10%, 2 30%, 3 40%, 4 14%. పట్టణ ప్రాంతంలో ఉంటున్న వ్యక్తికి రోజుకి కనీసం ఎన్ని క్యాలరీలు అవసరం? 1 2100 క్యాలరీలు, 2 2400 క్యాలరీలు, 3 2300 క్యాలరీలు, 4 2500 క్యాలరీలు. పట్టణ ప్రాంతంలో ఉంటున్న వ్యక్తికి రోజు కనీసం ఎన్ని క్యాలరీలు అవసరం? 1 2100 క్యాలరీలు, 2 2400 క్యాలరీలు, 3 2300 క్యాలరీలు, 4 2500 క్యాలరీలు. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. బరువు తక్కువ ఉండటం అన్నిటికంటే
తక్కువగా ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఏంటి? కేరళ. బరువు తక్కువగా ఉండంటే పిల్లలు కానీ పెద్దలు కానీ బరువు తక్కువగా ఉండటం అనేది అన్నిటికంటే తక్కువగా ఏ రాష్ట్రంలో ఉందంటే కేరళ. తక్కువ ఉండడం అనేది ప్రాబ్లము. తక్కువగా ఏ రాష్ట్రం ఉందని అడుగుతున్నారు. కేరళ ఉంది, దగ్గర 24%. కరెక్ట్ ఆన్సర్ 2. బరువు చాలా తక్కువగా ఉన్న తీవ్ర పరిస్థితి మొత్తం మీద ఎంతమంది పిల్లల్లో ఉంది? తీవ్ర పరిస్థితి. కరెక్ట్ ఆన్సర్ 1, 16%. బరువు చాలా తక్కువగా ఉన్న తీవ్ర పరిస్థితి, బరువు తక్కువ ఉండాలి అందరూ తీవ్ర పరిస్థితి మొత్తం మీద ఎంతమంది పిల్లలు ఉందంటే 16% మంది పిల్లలు ఉంది. కరెక్ట్ ఆన్సర్ 1. జాతీయ పోషకాహార సంస్థ సర్వే ప్రకారం ఎంతమంది పురుషుల్లో తీవ్ర శక్తి లోపం ఉంది? కరెక్ట్ ఆన్సర్ 4, 35%. జాతీయ పోషకాహార సంస్థ సర్వే ప్రకారం ఎంతమంది పురుషుల్లో తీవ్ర శక్తి లోపం ఉందంటే 35%. స్త్రీల్లో కూడా 35% గుర్తుపెట్టుకోండి. ఇదైతే 10%, అదైతే 14%. మొత్తం ఒకసారి చెప్పుకుందాం. జాతీయ పోషకాహార సంస్థ సర్వే ప్రకారం ఎంతమంది పురుషుల్లో తీవ్ర శక్తి లోపం ఉందంటే 35%. కరెక్ట్ ఆన్సర్ 4. దేశంలోని పలు రాష్ట్రాల్లో సర్వే చేసిన 1 నుంచి 5 సంవత్సరాల వయసు ఉన్న 7,000 మంది పిల్లల్లో ఎంతమంది బరువు తక్కువ ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ 2, 45%. దేశంలోని పలు రాష్ట్రాల్లో సర్వే చేసిన 1 నుంచి 5 సంవత్సరాల వయసు ఉన్న 7,000 మంది పిల్లలు ఎంతమంది బరువు తక్కువ ఉన్నారంటే 45%. కరెక్ట్ ఆన్సర్ అండి, అది 35%, 40%. చూడండి, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. ఉత్తరప్రదేశ్లో ఎంతమంది పిల్లలు బరువు తక్కువ ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ 3, 53.2%. బరువు తక్కువ ఉన్న పిల్లలు 50% దాటే రాష్ట్రాలను ఇచ్చారు కదా, అందులో ఉత్తరప్రదేశ్ ఎంత అండి? 53.2%. గుజరాత్ ఏమో 50 ఎందుకు పోద్దు ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ 3. ఇక్కడ ఉత్తరప్రదేశ్ అడిగారు కాబట్టి 53.2%. కరెక్ట్ ఆన్సర్ 3. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో ఎంతమంది మహిళలు తీవ్ర శక్తి లోపం ఉంది? కరెక్ట్ ఆన్సర్ 4, 33 నుంచి 38%. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో ఎంతమంది మహిళల్లో తీవ్ర శక్తి లోపం ఉందంటే 33 నుంచి 38%. కరెక్ట్ ఆన్సర్ 4. ఎత్తు బరువు సూచిక ప్రకారం దేశంలో ఎంతమంది పిల్లలు బక్క చిక్కడం కిందికి వస్తారు? అక్కడ సూచిక ఉంటుంది, బక్క చిక్కడం. ఆ సూచిక బరువు, ఎత్తు బరువు సూచిక. ఒకటి వయసు బరువు, వయసు ఎత్తు, ఇంకోటి ఎత్తు బరువు సూచిక ప్రకారం దేశంలో ఎంతమంది పిల్లలు బక్క చిక్కడం కింద వస్తారు? ఎత్తు ఉండదు, బరువు ఉండదు, వాళ్ళని బక్క చిక్కడం కింద వస్తారు. వాళ్ళ దేశంలో ఎంత శాతం మంది పిల్లలు ఉన్నారంటే 21%. కరెక్ట్ ఆన్సర్ 2. ఎత్తు బరువు సూచిక ప్రకారం దేశంలో ఎంతమంది పిల్లలు బక్క చిక్కడం కిందకి వస్తారంటే 27%. కరెక్ట్ ఆన్సర్ 2. BMI సూత్రం. కరెక్ట్ ఆన్సర్ 1, బరువు కిలోల్లో బై మీటర్లలో ఎత్తు వర్గం. బరువు కిలోల్లో ఉండాలి, మీటర్ల ఎత్తు అనేది మీటర్లో ఉండాలి. మామూలుగా సూత్రం అయితే కిలోగ్రామ్ పర్ మీటర్ స్క్వేర్ అంటారు BMI సూత్రం. అక్కడ వయసు, ఎత్తు అవన్నీ ఇస్తే అది మనం టెక్స్ట్ బుక్లో చూసాం కదా, 18.5 లోపల అంటే అతి తక్కువ, 25 లోపల అంటే సాధారణం అంటే అనేది ఒక సూచిక ఉంటుంది. BMI సూచిక, బాడీ మాస్ ఇండెక్స్ అని. ఆ సూచికలో మామూలుగా అయితే క్యాలిక్యులేట్ చేస్తే సూత్రం BMI సూత్రం ఇచ్చారు, కానీ కిలోగ్రాము పర్ మీటర్ స్క్వేర్ అని ఉంటుంది. 31 కిలోగ్రామ్ పర్ మీటర్ స్క్వేర్ అని ఇండెక్స్ చూపిస్తుంది. కానీ ఇక్కడ టెక్స్ట్ బుక్లో బరువు కిలోల్లో మీటర్ల ఎత్తు వర్గం అని ఇచ్చారు. వాళ్ళు ఇచ్చింది మనం గుర్తుపెట్టుకున్నాం. కరెక్ట్ ఆన్సర్ 1. గుజరాత్లో ఎంతమంది పిల్లలు తక్కువ బరువు ఉన్నారంటే కరెక్ట్ ఆన్సర్ 2, 58%. గుజరాత్లో ఎంతమంది పిల్లలు తక్కువ బరువు ఉన్నారంటే 58%. కరెక్ట్ ఆన్సర్ 2. తీవ్ర శక్తి లోపం ఏ రాష్ట్రాల్లో అత్యధికంగా ఉంటుందంటే గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా. కరెక్ట్ ఆన్సర్ 4, 5. తీవ్ర శక్తి లోపం ఏ రాష్ట్రాల్లో అత్యధికంగా ఉందంటే గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా. కరెక్ట్ ఆన్సర్ 4, 5. జాతీయ పోషకాహార సంస్థ సర్వే ప్రకారం ఎంతమంది పురుషులు అధిక బరువు లేదా ఉపకాయం ఉంది? సర్వే ప్రకారం ఎంతమంది పురుషుల్లో అధిక బరువు ఉపకాయం? కరెక్ట్ ఆన్సర్ 3, 10%. ఇందాక మనం చెప్పుకున్నది ఏంటంటే అధిక బరువు ఉపకాహం కాదు, పోషకాహార లోపం అనేది అక్కడ 35%, ఇది కూడా మహిళల్లో కూడా 35%. కానీ ఇక్కడ ఉపకాయం అనేది పురుషుల్లో 10% ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ 3. జాతీయ పోషకాహార సంస్థ సర్వే ప్రకారం ఎంతమంది మహిళలు తీవ్ర శక్తి లోపం ఉంది? కరెక్ట్ ఆన్సర్ కూడా 30%. జాతీయ పోషకాహార సంస్థ సర్వే ప్రకారం ఎంతమంది మహిళల్లో తీవ్ర శక్తి లోపం ఉందంటే 35% మహిళలు. పురుషుల్లో కూడా 35% ఉంటుంది. ఇక్కడ స్త్రీల్లో కూడా 30% ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పురుషుల్లో ఉపకాయం 10%, మహిళల్లో అయితే 14% పెరుగుతూ ఉంటుంది. ఆ 4 గుర్తుపెట్టుకోండి. BMI విస్తరింపమంటే కరెక్ట్ ఆన్సర్ అంటే బాడీ మాస్ ఇండెక్స్. BMI విస్తరింపమంటే బాడీ మాస్ ఇండెక్స్. కరెక్ట్ ఆన్సర్ 2. జాతీయ పోషకాహార సంస్థ సర్వే ప్రకారం ఎంతమంది మహిళల్లో అధిక బరువు ఉపకాయం కనిపిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 4, 14%. జాతీయ పోషకాహార సంస్థ సర్వే ప్రకారం ఎంతమంది మహిళలు అధిక బరువు లేదా ఉపకాయం కనిపిస్తుంది? 14%. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, పురుషుల్లో అయితే 10% ఉపకాయం, స్త్రీల్లో అయితే 14%, మిగిలినది అయితే 35. అది గుర్తుపెట్టుకోండి. 30% స్త్రీలు, పురుషులు రెండిట్లో కూడా. పట్టణ ప్రాంతంలో ఉంటున్న వ్యక్తికి రోజుకు కనీసం ఎన్ని క్యాలరీలు అవసరం? కరెక్ట్ ఆన్సర్ 1, 2100 క్యాలరీలు. పట్టణ ప్రాంతంలో ఉంటున్న వ్యక్తికి రోజు కనీసం ఎన్ని క్యాలరీలు అవసరం అంటే 2100 క్యాలరీలు. కరెక్ట్ ఆన్సర్ 1. గ్రామీణ ప్రాంతాలు అయితే 2400 క్యాలరీలు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. డిఎస్సిలో ఈ బిట్టు ఇచ్చినట్టు 2001, 2400 క్యాలరీలు అనేది ఒకసారి అందరు ఎగ్జామ్ బారేసారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి, చూసుకోండి.
థ్యాంక్ యూ.